యూనియన్ ఆన్లైన్ మీడియా జర్నలిస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆన్లైన్ జర్నలిజం భవిష్యత్తు సవాల్. ఈ సభకు అధ్యక్షత వస్తున్నటువంటి సోదరులు బుర్రా శ్రీనివాస్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ శ్రీధర్ గారు, సోదరులు ప్రొఫెసర్ కాసిం గారు, విఠల్ గారు, మాజీ అడిషనల్ డీసీపీ పూర్ణచంద్రరావు గారు, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షులు ఫెడరేషన్ అధ్యక్షులు మామూలు సోమయ్య గారు, ఆనంద్ గారు, రూపా వాణి గారు, ముచ్చన్న గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ, విఠల్ గారు, ఇంకా అందరికీ పేరు పేరున నమస్కారం. నేను అన్న ఆనందం అన్న ఒక జర్నలిస్టు ట్రేడ్ యూనియన్ ఆయన మాట్లాడాల్సిన విషయాలను మాట్లాడేసింది, కానీ మాత్రం వాళ్ళ సబ్జెక్టు మాత్రమే కలుగుతున్నాయి. ఇందాక మిత్రులు అందరూ మాట్లాడితే నేను అందరూ విన్నాను. అందరూ మాట్లాడుతుంటే ఏమనిపించిందంటే నాకు ఫీల్ అసలు ఆన్లైన్ మీడియా జర్నలిస్టులకి స్వేచ్ఛ లేదు, మిగతా జర్నలిస్టులకు ఈ భారతదేశంలో బ్రహ్మాండమైన స్వేచ్ఛ పరిగెత్తుతున్నట్టుగా మాట్లాడారు. మనం అర్థం చేసుకోండి, ఈ దేశంలో ఒక్క ఆన్లైన్ మీడియా అనేది కొత్తగా వచ్చినటువంటి, కానీ అసలు జర్నలిజానికి అసలు ఎక్కడ స్వేచ్ఛ లేదు. నిజంగా మనం చాలా సందర్భాల్లో మనం స్వేచ్ఛగా రాస్తున్నాం అని అనుకున్నదంతా కూడా మనం యాజమాన్యాలు పర్మిట్ చేసినటువంటి ఆ యాజమాన్యాల ప్రయోజనాలకు, ప్రభుత్వాల దగ్గర, వ్యవస్థ దగ్గర ఉన్నటువంటి ప్రయోజనాలకు లోబడి అనుభవించినాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడప్పుడు ఎక్కడో సందర్భంలో కొంత ప్రోగ్రెసివ్ ఉండేటటువంటి వాళ్ళము, సమాజం పట్ల కన్సర్న్ ఉన్నటువంటి వాళ్ళము, కొంత రిస్క్ తీసుకొని కూడా డెమోక్రటిక్ స్పేస్ క్రియేట్ చేసుకుని ఆయా సందర్భాల్లో ప్రత్యేక కొన్ని చేసినాం. అవి గ్రహించినప్పటికీ కూడా యాజమాన్యాలు ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లోనే మనని భరించిన విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఇవాళ సమస్య ఎక్కడ వచ్చిందంటే ఆన్లైన్ మీడియా జర్నలిజం. ఇవాళ ఆన్లైన్ ఎందుకు అంటే ఆన్లైన్ మీడియా అనేది కూడా బలంగా కనిపిస్తున్నది. ఎందుకు అంటే ఆ పెట్టుబడికి పుట్టినటువంటి మానస విషపుత్రికల గుత్తాధిపత్యాన్ని వల్ల ఆన్లైన్ మీడియా బ్రేక్ చేసింది. ఆ బ్రేక్ చేయడం వల్ల ఏమైందంటే యాజమాన్యాలు, ప్రభుత్వాల పరస్పర ఉమ్మడి ప్రయోజనాలు ఎప్పటికప్పుడు కొంత ప్రయోజనాలకు అనుగుణంగా వచ్చేటటువంటి గోబెల్స్ ప్రచారమే కావచ్చు, రకరకాల అవసరాలే కావచ్చు, వాటికి వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటంటే వాటి వెనక దాగి ఉన్నటువంటి సత్యము నిజమేనన్న విషయాన్ని వల్ల ఈ ఆన్లైన్ మీడియా ఎప్పటికప్పుడు చెప్పగలుగుతుంది ధైర్యంగా. ఆన్లైన్ మీడియాని పెట్టడము, లేకపోతే యూట్యూబ్ ఇవన్నీ పెట్టడం అనేది ఒక వ్యక్తి కేంద్రంగా జరిగేది కాబట్టి సహజంగా ఆ వ్యక్తి అనేటటువంటి వాడు అప్పటికే వీటన్నిటితోటి విసిగిపోయి మంచో చెడు తల్లాడడం కొట్టాడడం అనుకున్నటువంటి వాడే కాబట్టి ఖచ్చితంగా నిజం మాట్లాడతాం. ఆ నిజం ఈ సమాజానికి అవసరం లేదు. నిజంగా సమాజం అంటున్నా ప్రభుత్వాలే కాదు, నిజంగా సమాజానికి అవసరమని ఉంటే మనం భ్రమపడుతున్నాం. కానీ ఒక ఆన్లైన్ మీడియా జర్నలిస్ట్ మీద ప్రభుత్వమో ఒక వ్యక్తో ఎవరో ఒకరో దాడి చేసినప్పుడు జరిగినప్పుడు సమాజం స్పందించి వాడిని కాపాడుకోవాలి కదా. స్పందిస్తుందా, వస్తుందా? ఆ వ్యక్తిలో లేకపోతే ఆ కుటుంబానికో లేకపోతే ఆ వ్యక్తి ఉంచుకున్నటువంటి వ్యవస్థకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రయోజనం కింద చూస్తున్నారు. ఇంకా పైగా ముద్రేసి పలానోడు కాబట్టి వీళ్ళు కాపాడలేదు, అందుకోసం అనుభవించింది, పలానోడు కాబట్టి అని చెప్పేసి వస్తుంది. ఇదంతా కూడా ఇవాళ నిజంగా కూడా ఆన్లైన్ మీడియా అనేది సమాజానికి అవసరమైనటువంటి వ్యవస్థ, సమాజాన్ని మరింత అడ్వాన్స్ చేసేటటువంటి వ్యవస్థ. ప్రకృతిలో మార్పు అనేది సహజం. ఆ మార్పు ఆధునికత లక్షణమే కానీ అనివార్య
ఆధునిక లక్షణము అనివార్యం మార్పు సమాజానికి మంచికి ఉపయోగపడింది. అట్లనే ఈ జర్నలిజం ఇందాక కాసిం గారు చెప్పినట్టుగా పరిణామ క్రమంలో పరివర్తన ఉద్యమాలు, సంస్కరణ ఉద్యమాలు, విప్లవ ఉద్యమాలు వీటన్నిటి ఒక్కొక్క క్రమంలో కొన్ని ఏ విధంగా అయితే సమాజం పరివర్తన జరుగుతున్నదో ఈ జర్నలిజం పరిణామ క్రమం కూడా అట్లనే జరిగింది. బిఫోర్ ఇండిపెండెన్స్ ఒక రూపంలో ఉంటే పోస్ట్ ఇండిపెండెన్స్ ఒక రూపంలో వచ్చింది. ఇవాళ ఇండిపెండెన్స్ వాటిలో వచ్చినటువంటిది ఇయాటి కూడా ఇంకా ఏంటంటే స్పష్టంగా మనకి తెలిసింది ఇప్పటికీ జర్నలిస్టులుగా గుర్తించినటువంటి ఏకైక చట్టం ఒకటి 1951 ఇండియన్ వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్. అంతకు మించి పడే చట్టం లేదు. శ్రీధర్ గారికి మాకంటే బాగా తెలిసిన విషయం. ఈ చట్టాన్ని సవరించాలి, దీన్ని మార్పు చేయాలి, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు కూడా దాంట్లో చేర్చాలనే 2 దశాబ్దాలుగా ఈ దేశంలో ఉద్యమం నడుస్తుంది. ఇప్పటివరకు ప్రభుత్వానికి సిద్ధంగా లేదు. కొత్తగా ఆ ఎలక్ట్రానిక్ మీడియా కూడా దాటి ఇవాళ ఏమైంది, ఆన్లైన్ డిజిటల్ మీడియా అక్కడికి వచ్చేసింది సమాచారం. ఈ డిజిటల్ మీడియా అనేది అక్కడికి తీసుకున్నారు. కాకపోతే ఎలక్ట్రానిక్ మీడియా వెంటనే వాళ్ళ గొప్పతనాన్ని మంచితనాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళ సౌందర్యాన్ని ముఖ సౌందర్యాన్ని ప్రజలకు తెలియజేస్తుంది. కాబట్టి అనుమతించింది అంతే. ఏంటిది, వాళ్లకు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రయోజనాలను అనుమతించినదే కానీ చట్టబద్ధంగా కల్పించలేదు ఈ రోజు వరకు. ఆ అనుమతించిన దాని ప్రకారంగానే ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకి అక్రిడిటేషన్ కార్డులు వస్తున్నాయి, ఇంకేదైనా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రయోజనం వస్తాయి తప్ప చట్టబద్ధంగా దానికి ఇప్పటివరకు అనుమతించింది. డిజిటల్ మీడియా దానికి వచ్చేసి అయితే ఈ డిజిటల్ మీడియా అనేది వల్ల చాలా ఇబ్బందికరంగా మారుతుంది. మొన్నటి వరకు మనకు తెలుసు ఎక్కడ ఎందుకు వాళ్ళకి అభ్యంతరంగా మారుతుందంటే వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఇదే డిజిటల్ మీడియా ఎవరినైనా నేను పార్టీల గురించి కూడా మనం ఎందుకంటే ఈ సబ్జెక్టుకు సంబంధించిన పార్టీల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తులు వాళ్ళకు వాళ్ళు గొప్ప వాళ్ళుగా సమాజోద్ధారకులుగా అవతారాలనుకున్నప్పుడు వాళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్స్ని ప్రమోట్ చేసిండు, వెనుకొండి వాళ్ళు గొప్పగా మాట్లాడారు. ఇవాళ ఎప్పుడైతే వాళ్ళ స్వరూపం మారి వాళ్ళ అసలు స్వరూపం బయటపడే సందర్భం వచ్చేసరికి మాత్రము ఇది కంటకంగా కనిపిస్తుంది, గొట్టాలుగా కనిపిస్తుంది, దిక్కులేని మొక్కులేనటువంటిగా అనిపిస్తుంది, ప్రతోడు అనేటువంటిది అడ్డమైనటువంటి భాష వస్తుంది. ఇది సరిగ్గా ఈ వైరుధ్యాన్ని మనం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా. ఎందుకు అంటే ఇది ఇవాళ ముమ్మాటికి ఇంకా చాలా మంది అందరూ కూడా ఒక చిన్న సున్నితమైన తేడాన్ని మనం ఇగ్నోర్ చేస్తున్నాం. నేను తెలియదంటే ఇగ్నోర్ చేస్తున్నాం. సోషల్ మీడియా ఈజ్ డిఫరెంట్, ఆన్లైన్ మీడియా ఈజ్ డిఫరెంట్. సోషల్ మీడియా అనేది ఒక వ్యక్తి వాడు సృష్టించుకునేది, వాని కోసం ఓ ఫేస్బుక్, ఓ ట్విట్టర్, ఓ ట్విట్టర్ కట్టుకుంటుంది. ఆన్లైన్ మీడియా అనేసరికి సమాజం కోసం ఒక జర్నలిస్టో లేకపోతే ఇంకొకరు అభిప్రాయాలు చెప్పించవలసి పెట్టేటువంటి యూట్యూబ్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, అది డిజిటల్ మీడియా, ఆన్లైన్ మీడియా. సోషల్ మీడియా అనేది పార్టీలు వాడే వ్యవస్థ. అట్లాగే డిజిటల్ మీడియాని ఈ యూట్యూబ్ లేకపోతే ఇట్ ది సేమ్ టైం. కాకపోతే అన్ఫార్చునేట్ ఏంటంటే ఆ కేటగరీషన్ లేకపోవడం వల్ల యూట్యూబ్ ఇటువంటి అనేది ఈజీగా ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకున్నంత సేపట్లో 100 యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయొచ్చు, మంచుకోవచ్చు ఇక్కడే. కానీ ఆ యూట్యూబ్ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి పర్పస్ ఈజ్ డిఫరెంట్. ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటి దాని పర్పస్ దీన్ని ఏ పర్పస్ వాడుతున్నటువంటి వాళ్ళని కూర్చున్నటువంటి వాళ్ళు వంటల్లో వంటలు ఉదాహరణకి ఇంకోటి ఉన్నది. వాళ్ళకి వచ్చే పంచాయతీ ప్రభుత్వానికి పంచాయతీ లేదు, ప్రభుత్వం కొరకు అడగాల్సిన అవసరం లేదు, మనం గుర్తించమని అడగాల్సిన అవసరం లేదు. ఎక్కడ ప్రభుత్వం కూడా వాళ్ళ జోలిపోవాల్సిన అవసరం లేదు. ఎవరు ప్రభుత్వం ఎవరికంటే ఒక సమాజానికి ఒక సామాజిక అంశాలకు సంబంధించినటువంటి రాజకీయ అంశాలకు సంబంధించినటువంటి ఇంకా కొంత సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి సోషల్ ఇష్యూస్ సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి న్యూస్ గాను, విశ్లేషణలు గాను, కథనాలు గాను, దాని వెనుక ఏదైనా జరుగుతున్నటువంటి దాని వెనుకున్నటువంటి లోతులు గాను చెప్పేటటువంటి యూట్యూబ్ ఛానల్స్ డిఫరెంట్. ఆ రెండింటికి మనం ఇవాళ సమస్య దానికి సంబంధించి లక్షల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మన ఇండియాలోనే. వాళ్ళందరి సమస్య అది. ఎవరైతే సమాజం కోసం ఒక జర్నలిస్టిక్ ప్యాటర్న్ లో పనిచేసేటటువంటి యూట్యూబ్
చాలా సమస్యలు ఖచ్చితంగా దీన్ని అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత సమాజం మీద ఉన్నది, ప్రభుత్వాల మీద ఉన్నది, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది, పౌర సమాజం కూడా ఇది సీరియస్ తీసుకోవాల్సినటువంటి అంశం. అందుకోసమే ఎందుకంటే ఇవాళ ఒక ఉదాహరణ చెప్తే రకరకాల సందర్భాల్లో ఏదైనా సమర్థించి ఇవాళ ప్రభుత్వాలు పెద్ద మనుషులు మాట్లాడింది ఎందుకు ఇవాళ దాన్ని ఎవరు కోరుకోవట్లేదంటే అంటే పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఆ పొజిషన్ ఉన్నప్పుడు ఇది అందరికీ అవసరం. వెన్ దే ఆర్ ఇన్ పొజిషన్ ఇది వద్దు. ఎందుకు అంటే పొజిషన్లో అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ప్రభావశీలంగా ఉన్న వాళ్ళు ఆ స్థితికి రావడానికి ముందు వాళ్ళు రకరకాల సందర్భాల్లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలో బిడ్డలో ఇవాళ మాట్లాడతాం అదే మాట్లాడతాం వెంటనే పూర్తి చూసేటటువంటి వ్యవస్థ కేవలం ఇవాళ ఆన్లైన్ మీడియా ద్వారా సాధ్యమైంది. అంతకుముందు అంతా కూడా దాగుమూతలు కానివ్వండి దాపరికంగా ఉండేది, ఏది బయటకు వచ్చేది కాదు. ఇది సింపుల్ ఇవాళ ఉదాహరణకి అందరూ ఎవరు కూడా ఎంత అంటే అంతకుముందు ఏముండేది విజువల్స్ అనేది లిమిటెడ్గా ఉండేది, ఆర్గనైజేషన్స్లో ఉండేది. అది తీసుకుపోయే రిపోర్టర్ ఫీల్డ్ రిపోర్టర్ కెమెరామెన్ వాళ్ళు ఎంత కష్టపడి తీసుకుపోయినా కూడా అయిపోయిన తర్వాత అది టెలికాస్ట్ కావాలి, బ్రాడ్కాస్ట్ కావాలా, టెలికాస్ట్ కావాలా కావదా అనేది అక్కడ ఉన్నటువంటి యాజమాన్య అవసరాలకు తగ్గట్టుగా ఉండేది. అసలు ఆ విజువల్స్ బయట ప్రపంచానికి కనిపించింది కాదు. ఇవాళ అట్లా లేదు కదా. వీళ్ళంతా దాచిపెట్టిన ప్రభుత్వాలు ఎందుకు అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియానేమో యాజమాన్యం ఉంటాయి ఈజీ ఫస్ట్ ఎవరైతే వ్యక్తులు వ్యవస్థ ఉంటారో ఆ జర్నలిస్టులు వాళ్ళని మేనేజ్ చేస్తారు. తర్వాత అది కాకపోతే వ్యక్తి కాకపోతే మేనేజ్మెంట్ని పట్టుకొని మేనేజ్ చేసుకుంటారు. కాబట్టి దాచేస్తారు. మేనేజబుల్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది ఈరోజు ఈజీలీ మేనేజబుల్ కాబట్టి దాంట్లో పంచాయతీ లేదు. ఇది మేనేజబుల్ కాదు. ఇవాళ పల్లెల కుమార్ అనేటటువంటి యూట్యూబ్ అనేటువంటి మేనేజ్ చేస్తే రేపు ఇంకో పల్లెల కుమార్ ఇంకోటి రెప్లికేషన్ ఇంకా దాచిపెట్టేటువంటి తెల్లారి వస్తాడు. ఎవరిని దాచిపెట్టలేరు కదా, సత్యాన్ని దాచిపెట్టే స్థితి లేదు. కూడా అది సత్యమైంది అంటే యూట్యూబ్ ఇటువంటి ఆన్లైన్ మీడియా అది ఇవాళ డిజిటల్ ఇదంతా ఉన్నది. కాబట్టి దీన్ని నియంత్రణ పేరు మీద గొంతులో పాలనదే దీన్ని ఏమి పర్వాలేదు, మనం భయపడాల్సింది ఏం లేదు. కొత్త మార్పు వచ్చేటటువంటిది ఏదైనా కొత్త నాంది పలికే సందర్భంలో తప్పనిసరిగా కొంత సవాళ్ళు ఎదురైతే ఉంటాయి. ఆ సవాళ్ళను అధిగమించాల్సిందే. ఇప్పుడు చేయాల్సిందే ఏంటంటే ఇంకా కూడా ఏంటంటే నిజంగా కూడా ఇందాక మన కాశీమన్న చెప్పినట్టు ఎంతోమంది వస్తారు అనుకున్నాం. ఎందుకంటే ఇవాళ ఈ మధ్యకాలంలో ఇక్కడే ఇబ్బంది పడుతున్నటువంటి ఆన్లైన్ డిజిటల్ మీడియా వాళ్ళే 400లో ఉన్నారు. నేను పేరు చెప్పను ఎందుకంటే 100లో ఉన్నారు. కనీసం వాళ్ళ ప్రెసెన్స్ లేదు. అంటే ఎక్కడో ఇక్కడ ఐడెంటిఫై అయితే మనం దీని వెనక దీన్ని ప్రశ్నించడం మాట్లాడడం ఆర్గనైజ్ అవుతున్నట్టుగా ఐడెంటిఫై అయితే ఇంకా కొత్త రూపంలో సమస్యలు ఏ రూపంలో వస్తాయనేటువంటి భయం ఉంది. ఆ భయమే వాళ్ళ అది బ్రేక్ కావాల్సింది ఖచ్చితంగా. అందుకోసమే ఇవాళ